రామాయణంలో శ్రీరామచంద్రుడు కుంభకర్ణుడిని సంహరించాడు. ఆ తర్వాత అతని ఆత్మకు శాప ప్రభావంతో మరో జన్మ వచ్చింది. అదే త్రేతాయుగంలో జన్మించిన భీమాసురుడు. అందుకే అతనికి అపారమైన బలం, దుహంకారం కలిగాయి. బ్రహ్మ వర ప్రభావంతో మరింత గర్వంగా మారి దేవతలకే కష్టాలు కలిగించాడు. ఇది ఇలా ఉండగా సహయాద్రి పర్వత ప్రాంతంలో కామరూపేశ్వరుడు అనే శివభక్తుడు ఉండేవాడు. అతను శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజలు చేస్తుండగా భీమాసురుడు కోపంతో అరుస్తూ అక్కడికొచ్చి, "ఓ మానవుడా, ఈ అడవి నా రాజ్యం. ఇక్కడ ఎవరు పూజలు చేయరాదు. ఈ లింగాన్ని నాశనం చెయ్యి, లేదంటే నిన్ను చంపివేస్తాను" అంటూ భయపెడతాడు. ఆ మాటలకు భయపడని కామరూపేశ్వరుడు తన పూజను కొనసాగిస్తాడు. ఇప్పుడు భీమాసురుడు కోపంతో దురుసుగా ప్రవర్తిస్తూ ఆ భక్తుడిని చంపడానికి తన ఖడ్గాన్ని తీస్తాడు. భక్తుల కష్టాల్లో దగ్గర ఉండే ఆ పరమశివుడు ఆ లింగం నుండి నిజస్వరూపంతో ప్రత్యక్షమవుతాడు. తన భక్తుడి పట్ల ప్రవర్తించిన ఆ తీరును గమనించిన ఆ శివుడు ఉగ్ర రూపంతో ఆ భీమాసురుడిని ఒక దెబ్బతో నాశనం చేస్తాడు. ఉగ్ర రూపంతో యుద్ధం చేసిన ఆ శివ పరమాత్ముడికి చెమటలు పట్టాయి. అవి జలాలుగా ప్రవహించాయి. అదే భీమా నదిగా మారిందని పురాణం చెబుతోంది. కామరూపేశ్వరుడు తన అచంచలమైన భక్తితో శివుని కరుణ పొందాడు. అతని ప్రార్థన ద్వారానే శివుడు భీమశంకర జ్యోతిర్లింగంగా అవతరించి భక్తులకు దీవెనలు అందిస్తున్నాడు. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్, మరిన్ని వీడియోల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా మిత్రమా.